ఆ, మనకి ఈ 15 డేస్ కోర్స్లో అసలు ఏం కవర్ అవుతాయి అనేది మ్, మీకు ఈరోజు మొత్తం చెప్తానండి. చాట్ జీపీటీ ప్రాంప్టింగ్ కోసం 15 డేస్ కోర్స్ అనేది డిజైన్ చేశాం కదా. ఫస్ట్ డే డే 1 నుంచి డే వైజ్ మీకు ఇక్కడ దీంట్లో చూస్తే అర్థమైపోతుంది ఏ రోజు ఏం చెప్తాను అనేది. మనకి వచ్చేసి అసలు మెయిన్ ఈరోజు డే 1 ఏంటంటే ఇంట్రడక్షన్ లాగా ఉంటుందండి. చాట్ జీపీటీ, అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి అసలు, అంటే మీరు కొంతమంది ఐడియా ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అసలు దేనికి యూజ్ చేస్తాం, అసలు చాట్ జీపీటీలో ప్రాంప్టింగ్ అంటే ఏంటి, అది చాట్ జీపీటీకి గూగుల్కి డిఫరెన్సెస్ ఏంటి. అందరూ అనుకుంటారు గూగుల్లోనే చేయొచ్చు కదా, ఇంకా చాట్ జీపీటీ ఎందుకు అని చెప్పి. ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా చూద్దాం. అండ్ ప్రాంప్టింగ్ లో ఏ కన్వర్సేషన్స్ ఇస్తున్నప్పుడు ఎట్లాంటి టైప్స్ ప్రాంప్టింగ్స్ ఇవ్వాలి, సింపుల్ ప్రాంప్టింగ్స్ అనేవి ఈరోజు డే 1 లో ఎక్స్ప్లోర్ చేస్తాము. తర్వాత డే 2 లో గుడ్ గుడ్ ప్రాంప్టింగ్ ఏంటి, బ్యాడ్ ప్రాంప్టింగ్ ఏంటి, అసలు ఎంత క్లియర్ కట్ గా ఉండాలి మన ప్రాంప్టింగ్ అనేది చూస్తాం. నెక్స్ట్ ప్రాంప్టింగ్ టైప్స్ ఏమి ఉంటాయి మనకి, వన్ షాట్ ప్రాంప్టింగ్ అని, జీరో షాట్ ప్రాంప్టింగ్, రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్, అవన్నీ కూడా మనకి వస్తాయి అక్కడ. అది మీకు డే 3 లో ఇంపార్టెంట్ పార్ట్ అండి. అండ్ చాట్ జీపీటీని ఆ టెక్నిక్స్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ ఎట్లా యూజ్ చేస్తాము, వాట్సాప్లో, ట్రావెలింగ్, షాపింగ్లో కానీ, ఇవన్నీ మనం వెళ్ళేటప్పుడు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలని ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు, ఈవెన్ కిడ్స్కి మనం మీల్ ప్లాన్ చేసుకోవాలని ఎట్లా చేసుకోవచ్చు, అవన్నీ కూడా ఒక రోజు ఎక్స్ప్లోర్ చేస్తాం. తర్వాత స్టూడెంట్స్కి మెయిన్, మన పిల్లలకి కూడా స్టడీస్ విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అట్లా ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు చాట్ జీపీటీని. ఈవెన్ మనకి రాని లాంగ్వేజ్ కూడా మనం పిల్లలకి ఎట్లా నేర్పించవచ్చు. వాళ్ళకి ఆ జనరల్ కూర్చొని చదువు అంటే చదవరు కాబట్టి ఎంసీక్యూస్ అట్లా, లేకపోతే కొంచెం క్విజెస్ లాగా కానీ ఏమైనా క్రియేట్ చేయొచ్చా, అవన్నీ కూడా మనం స్టూడెంట్స్కి రిలేటెడ్ ఒక రోజు చూస్తాం. అండ్ సెకండ్ వీక్ వచ్చేసి, అండ్ అది మనకి మెయిన్ కంటెంట్ క్రియేటర్స్ గా ఉన్నప్పుడు యూట్యూబ్ లో షార్ట్స్ ఆర్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ ఆర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు మన కంటెంట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ, దానికి ప్రిపేర్ చేసి దాన్ని ఒక వీడియో లాగా క్రియేట్ చేసుకున్నాక ఫైనల్ గా మనం చాట్ జీపీటీని యూజ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నప్పుడు హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది మీ అందరికి. హ్యాష్ ట్యాగ్స్, టైటిల్స్, ఇవన్నీ కూడా ఎట్లా ఇవ్వచ్చు, తమ్నైల్ ఎట్లా ఉంటే క్యాచీగా ఉంటుంది అన్నది కూడా మనం చాట్ జీపీటీ ద్వారా తెలుసుకోవచ్చు. అదొక రోజు కవర్ చేస్తాం. ఇప్పుడు ఇందాక స్టూడెంట్స్ కి చూసాం కదండి, ఇప్పుడు మనం టీచర్స్ కి చూస్తాం. టీచర్స్ కి చాట్ జీపీటీ ఎట్లా ఉపయోగపడుతుంది, వాళ్ళ లెసన్ ప్లాన్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, వర్క్ షీట్స్, అసెస్మెంట్స్ పిల్లలకి ఇవ్వాలి అంటే మన ఓన్ గా థింక్ చేసి బుక్స్ అన్ని రిఫర్ చేసి ఇవ్వకుండా చాట్ జీపీటీ యూజ్ చేసి కూడా ఎట్లా చేయొచ్చు. ఇంకోటి, కొన్ని టాపిక్స్ పిల్లలకు అర్థం కావు, అట్లాంటి టాపిక్స్ ని మనం ఎట్లా సింప్లిఫై చేసి చాట్ జీపీటీ ద్వారా అడిగి చెప్పచ్చు. ఇంకొకటి, మనకి ఏదైనా న్యూ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు దాన్ని మనకు తెలిసిన లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పటం, అవన్నీ యాజ్ ఎ టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ కవర్ చేస్తాం. నెక్స్ట్ కిడ్స్ కంటెంట్. అప్పుడు సపోజ్ ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ లో మనం చూసాము, యానిమ్ రైమ్స్ వీడియోస్ క్రియేట్ చేయటం, ఓరల్ స్టోరీస్ క్రియేట్ చేయటం, అవి ఇంకా జస్ట్ సింపుల్ సింపుల్ ప్రాంప్ట్స్ తో చూసాము అక్కడ. ఇక్కడ మనం ఆల్రెడీ టెక్నిక్స్ నేర్చుకున్నాం కాబట్టి ఆ టెక్నిక్స్ తో ఇవన్నీ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, మనకి కావాల్సిన అవుట్పుట్ ఎట్లా తీసుకురావచ్చు అనేది ఇక్కడ చూస్తాం. ఆ, ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చేసి సోషల్ మీడియా కంటెంట్. మనం యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటే మనకు కూడా తెలుసు కదా కన్సిస్టెన్సీ అనేది ఎంత ఇంపార్టెంటో. అక్కడంతా కూడా ఆ ఆ మొత్తం మన 1 మంత్, లేకపోతే ఈవెన్ స్టార్టింగ్ కనీసం 7 డేస్ కంటెంట్, అసలు ఏ కంటెంట్ పెట్టాలి, ఎట్లా
అని చెప్పి కంటెంట్ ప్లానింగ్ అనేది కూడా సోషల్ మీడియాకి ఎట్లా చేయొచ్చు అనేది ఇక్కడ చూస్తాం. సో నెక్స్ట్ వచ్చి వాయిస్ ఓవర్స్. వీడియోస్ చేస్తున్నప్పుడు వాయిస్ ఓవర్స్కి మన స్క్రిప్ట్ ఎట్లా జనరేట్ చేయొచ్చు, హ్యాష్ అవన్నీ కూడా దానికి రిలేటెడ్ యాప్స్ ఏమున్నాయని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇంకొకటి నెక్స్ట్ డే వచ్చేసి మనం ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలి అంటే ప్రతిదానికి చిన్న చిన్నవి కూడా ఉంటాయి. జస్ట్ లాంగ్వేజ్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి, స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి. వాటికి కూడా మన క్లాసెస్ జాయిన్ అవ్వకుండానే ఎట్లా త్రూ చాట్ జీపీటీ యూస్ చేసి మనకి నచ్చిన విధంగా కంటెంట్ డిజైన్ చేసుకొని దాన్ని ఒక సిస్టమాటిక్ వేలో ఎట్లా నేర్చుకోవచ్చు అన్నది కూడా మనం ఇక్కడ చూస్తాం. ఈవెన్ క్యాన్వా అయినా పిల్లలకైతే కోడింగ్ రిలేటెడ్ అట్లాంటివన్నీ కూడా మనం కొత్త స్కిల్ని నేర్చుకోవాలంటే దీన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు. టీచింగ్లోనే ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ కొంచెం డెప్త్గా మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేయటము, ఆ, పిల్లలకి అసెస్మెంట్స్ క్రియేట్ చేయటం, అండ్ యూట్యూబ్లో టీచింగ్ స్టార్ట్ చేయాలంటే ఎట్లా వెళ్ళాలి అవన్నీ ఇక్కడ చూస్తాం. అండ్ ఇవన్నీ డే 13లో వచ్చేసి మనకి ఫ్రీలాన్సింగ్. మన చాట్ జీపీటీని యూస్ చేసి మనకి ఓన్గా వర్క్స్ ఎట్లా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా రెజ్యూమ్స్ రాయటం రాలేదనుకోండి, మనం రెజ్యూమ్ రైటింగ్ ఆఫర్ చేయటము అట్లాంటివన్నీ మనకి ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ అప్వర్క్, ఫైబర్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ అప్లోడ్ చేయటం, ఎట్లా అప్లోడ్ చేయాలి, వర్క్ ఎట్లా తెచ్చుకోవాలి క్లయింట్స్కి అనేది డే 13 అట్లా చూస్తాం. బిజినెస్ చేసే వాళ్ళకి మనకి ఫ్రీలాన్సింగ్ అనే కాకుండా బిజినెస్ చేసే వాళ్ళకి జనరల్గా వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవటానికి ఫ్లైయర్స్, పోస్టర్స్ అనేవి అవసరం అవుతాయి. అవన్నీ మనం ఎట్లా క్రియేట్ చేయొచ్చు, చాట్ జీపీటీ యూస్ చేసి కూడా ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు కదా. ఇక ఎట్లా దానికి మనం కంటెంట్ ఎట్లా ఇవ్వాలి, అలాగే కొత్త బిజినెస్ ఐడియాస్ కూడా ఎట్లా జనరేట్ చేసుకోవచ్చు మనకి మన ఇంట్రెస్ట్ బేస్ మీద అన్నది కూడా మనం ఇక్కడ ఈ డేలో చూస్తాం. అండ్ ఫైనల్గా ఇవన్నీ కలిపి ఫైనల్ డే మీరు ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదండి 15 డేస్లో నేను చెప్పే కంటెంట్ అనేది. ఓకే మ్యామ్. రికార్డింగ్ పాస్ చేశానండి, ఏదో రికార్డింగ్ కదా అని కంటిన్యూస్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఏమన్నా చేంజెస్ ఉంటే చెప్పండి, దాన్ని బట్టి కూడా మనం వెళ్ళచ్చు. మ్యామ్ ఇప్పుడు మీరు దీంట్లో మనము ఫ్రీలాన్సింగ్ వేరే వాళ్ళకు కూడా చేయొచ్చు అన్నారు కదా. మనం అంటే ఇప్పుడు నేనున్నాను మేడం, నాకు ఇప్పుడు మీరు మీ క్లాస్లో వీడియో ఎడిటింగ్ యూజింగ్ క్యాన్వా లేదంటే ఈ చాట్ జీపీటీ ద్వారా కూడా ఇట్లా అంటే నాకు కూడా ఐ మీన్ నేను కూడా నా రెజ్యూమ్ చేసుకుండేది మీరు నేర్పిస్తారా మేడం? అవునండి, పోర్ట్ఫోలియో ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు అనేది ఎట్లా బిల్డ్ చేయాలా, ఎలా అప్లోడ్ చేయాలా అవన్నీ నేర్పిస్తారా? ఓ, థ్యాంక్స్ మేడం. అంటే చాట్ జీపీటీ మనకి అట్లా రెజ్యూమ్ బిల్డింగ్ లో ఎట్లా యూజ్ అవుతుంది. యూజ్ అవుతుంది. ఓకే. అంటే మీరు అవి చూపిస్తారు కదా మేడం, ఇప్పుడు అప్వర్క్లో ఎట్లా అప్లోడ్ చేయాలా అవన్నీ వర్క్ అంటే ఫైవర్, అప్వర్క్, ఫ్రీలాన్సర్లో మన రెజ్యూమ్ని ఎలా పెట్టాలి అనేటివి మీరు నేర్పిస్తారా మేడం? రెజ్యూమ్ చూస్తాను మేడం. అదే దానికోసం రెజ్యూమ్స్ మనం అక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు, ఆపర్చునిటీస్ ఉన్నాయి అని నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఓకే. పోర్ట్ఫోలియో బిల్డింగ్ మెయిన్ మనకి ఎక్కడైనా ఆ, ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే ఉషా గారు, మెయిన్ పోర్ట్ఫోలియో ఉండాలి. మొన్న కూడా అవును. వీళ్ళు నా స్టేటస్ లో చూసి అడిగారు, ఆవిడ హైదరాబాద్ లో కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నారంటే స్కూల్లో. ఆ, సో మీరు ఏం చెప్తున్నారు అనేది నాకు ఒకసారి అవి చెప్పండి అన్నారు. చెప్పాలి అనుకున్నప్పుడు మనం అవన్నీ కలిపి ఒక పోర్ట్ఫోలియో లాగా బిల్డ్ చేసుకోవాలి. ఓకే. సో అట్లాంటివి మెయిన్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నాక దాన్ని మీరు అప్వర్క్ అయినా ఎట్లయినా చేసుకోవచ్చు. క్లయింట్స్ ఈజీగా దొరుకుతారండి మనకి కాంటాక్ట్ లో ఉంటే. ఓకే మేడం.
నాకు అది రాదు మేడం. అందుకు ఆ, అంటే ఇప్పుడు నేర్చుకునిండేటి మనం అందులో పెడితేనే కదా ఆ, మనకి ఏదైనా ఛాన్సెస్ వస్తాయి అందుకు. అవును మేడం. ఆ, చెప్తాను. మోస్ట్లీ చాట్ జిపిటీ మీద ఫోకస్ ఉంటుంది. ఇంకా అది యాక్చువల్లీ నేను కూడా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. నేను చేస్తే మీకు చెప్తాను, రెండు యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ మేడం. ఆ, మ్యామ్ మీరు జాబ్ సెట్ చేస్తున్నారా మ్యామ్ ఉషా మ్యామ్? ఏంటండి? జాబ్ ఉషా గారు. మీరు జాబ్ సెర్చ్ చేస్తున్నారా? అవును అవును సునీత గారు. ఓకే. నేను ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, మళ్ళీ అంతా కిడ్స్ రిజైన్ చేసి ఇదేమన్నా పార్ట్ టైం జాబ్ దొరుకుతుందేమోనని నేను సెర్చ్ చేస్తున్నాను. ఓకే. అయితే నేను ఏం అప్లోడ్ చేయలే రెజ్యూమ్స్ అవి. మ్మ్. ఓకే. ఓకే మేడం. ఓకే, మనకి ఈరోజు ఫస్ట్ డే కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మేబీ 11కి స్టార్ట్ చేసాం కదా, 11:40 కట్ అయిపోద్దాము. సో కట్ అయిపోతే అప్పటికి 11:40 కల్లా నేను ఇంకొక లింక్ షేర్ చేస్తాను. యాక్చువల్లీ మీ ఇద్దరిని కలిపి గ్రూప్ చేయాల్సింది, నేను ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని దాంట్లో చేయలేదు. ఓకే మ్యామ్. రేపటి నుంచి గ్రూప్ చేస్తానండి. ఓకే. ఆ, అసలు ప్రాంప్టింగ్ ఐడియా ఉందండి? అసలు ప్రాంప్టింగ్ అంటే ఏంటి? మీ ఇద్దరు మాటల్లో వినాలని. వాట్ ఈస్ ప్రాంప్టింగ్? మ్యామ్ మనము ఏ ఏఐ టూల్కైనా మనకి ఏం కావాలి అని అడిగే క్వశ్చన్స్నే, అంటే జనరల్గా హ్యూమన్స్తో మాట్లాడేదాన్ని స్పీకర్, అదే ఏఐ టూల్లో మనం అడిగేదాన్ని ప్రాంప్టింగ్ అంటారు కదా మేడం. ఎలా అడుగుతున్నాము, ఏం టైప్ చేస్తున్నాము అనేది. ఓకే. సునీత గారు మీరు? నేను యాక్చువల్ గా డిఫరెన్స్ గూగుల్ కి దీనికి ఏం లేదు అనుకుంటున్నాను మేడం. నాకు నేను చాట్ జీపీటీ చూసిందే మీ క్లాస్ లోనే. మా హస్బెండ్ మడికి కొంచెం సెర్చ్ చేస్తారు కిడ్స్ కి ఆన్సర్స్ తీసిచ్చేదానికి. కానీ మీరు ఇచ్చిన లాగే స్క్రిప్ట్ ఇస్తే ఒకలాగా వస్తుంది స్టోరీ, ఒక్కొక్కసారి ఒక్కొక్క అప్డేట్ మారిపోతుంది. నాకు స్టెబుల్ గా దాని కంటిన్యూషన్ స్క్రిప్ట్ రాయాలి అంటే ఏం రాయాలి, ఈవెన్ వీడియో చేసేదానికే అది నాకు అర్థం కాలేదు. సరే మీరు మల్టిపుల్ ఆపర్చునిటీస్ చెప్తున్నారు కదా, ఏదైనా యూస్ అయిద్దని నేను జాయిన్ అయ్యాను. నేను యాక్చువల్గా గూగుల్ చాట్ జీపీటీ ఒకటే అనుకుంటున్నాను, నాకైతే ఏ తెలియదు. ఏఐ టూల్తో పని చేయించేదాన్ని కదా మేడం ప్రాంప్టింగ్. అవును మేడం, ఏ టూల్ ఇప్పుడు పని చేపిస్తాము, కానీ చాట్ జీపీటీలో మెయిన్ ఎందుకంటే ఆల్రెడీ మొత్తం డేటా సెట్ అనేది దానికి ఇచ్చేస్తారు చాట్ జీపీటీకి. దాని నుంచి మనం ఎట్లా క్వశ్చన్ అడుగుతామో అట్లా ఆన్సర్ ఇస్తుంది. ఓకే మేడం. సింపుల్ గా ఏతో పని చేపించడానికి అది కరెక్టే, కానీ మ్, ఇప్పుడు మీరు జస్ట్ టీచర్ అనుకోండి, టీచర్ లాగా అడిగితే టీచర్ లాగానే ఆన్సర్ ఇస్తుంది. యాజ్ ఎ జాబ్ సీకర్ లాగా అడిగారు అనుకోండి, అట్లాగే ఆన్సర్ ఇస్తుంది. కానీ దాని దగ్గర ఉన్న డేటా అంతా ఒకటే. అది థింక్ చేసి మనం మనం ఎట్లా అడుగుతున్నాము, మన మైండ్ని కూడా రీడ్ చేస్తుంది. అదే ప్రాంప్టింగ్. మన మైండ్ని రీడ్ చేయటం అంటే మన ప్రాంప్ట్ రూపంలో దానికి క్వశ్చన్స్ అనేది చాలా క్లియర్గా ఉండాలి, అప్పుడు క్లియర్గా ఇస్తుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకు అసలు ఆ గూగుల్ గూగుల్లోనే అడగచ్చు కదా, వచ్చేస్తుంది కదా, చాట్ జీపీటీ ఎందుకు అని చెప్పి. నేను ఆ డిఫరెన్సెస్ కూడా చెప్తాను. చాట్ ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఏమొస్తుంది సునీత గారు? గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఇమేజెస్ వస్తుంది, వాయిస్ వస్తుంది, యూట్యూబ్ లింక్స్ వస్తాయి, కొన్ని అన్వాంటెడ్వి కానీ వస్తాయి. ఆ, అన్వన్ మనకి కావాల్సిన యాక్చువల్గా గూగుల్లో చాలా వెబ్సైట్స్ మనం రెఫర్ చేయాలి, చాలా ఇమేజెస్ రెఫర్ చేయాలి మేడం. అదే అవునండి.
చాట్ జీపీటీ అయితే మనం ఏం క్వశ్చన్ అడిగినామో దాని రిలేటెడ్ అంటే అది నెట్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి జనరిక్గా ఇస్తుంది. మనం ఎంత బాగా అడిగితే అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. అడిగేది తెలియాలి అని. ఓకే, నేను ఈ ఈ 10 minutes లోపు ఈ డిఫరెన్సెస్ చెప్తాను. ఫస్ట్ కొన్ని సింపుల్ గా క్వశ్చన్ అడిగాం అనుకోండి, ఎక్స్ప్లెయిన్ వాటర్ సైకిల్ అంటే అదొక రకంగా ఇస్తుంది. ఎక్స్ప్లెయిన్ వాటర్ సైకిల్ ఫర్ 5 years కిట్ అన్నాం అనుకోండి, అదొక రకంగా ఇస్తుంది. అట్లా మనం నెక్స్ట్ 3-4 days లోనే ప్రాంప్టింగ్ మీద గ్రిప్ వచ్చేస్తుంది, మనకి టైప్స్ అన్ని తెలుసుకుంటాం. ఈ రోజు మెయిన్ చాట్ జీపీటీకి గూగుల్ కి డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా క్వశ్చన్ అడిగాం అనుకోండి, ఎట్లా ఇస్తుంది? ఇప్పుడు ఉషా గారు చెప్పినట్టు డైరెక్ట్ లింక్స్, వెబ్సైట్స్ ఇస్తుంది. ఆ వెబ్సైట్ క్లిక్ చేసి మనం దాంట్లోంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏ వెబ్సైట్ లో ఉందా దాంట్లో ఒక వెబ్సైట్ క్లిక్ చేస్తాం, దాంట్లో లేదు మళ్ళీ ఇంకో వెబ్సైట్కి వెళ్తాం, అట్లా వెళ్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, మనకి డైరెక్ట్ మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేసేస్తుంది. డైరెక్ట్ లింక్స్ ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ. జస్ట్ లైక్ మనకి ఒక అసిస్టెన్స్ లాగా అనుకోవచ్చు చాట్ జీపీటీని. ఇంకొకటి ఏంటంటే, ఏ, మనం ఎప్పుడైనా క్వశ్చన్స్ అడిగామనుకోండి, ఆ క్వశ్చన్స్ రిలేటెడ్ మెమరీ అనేది ఉంచుకుంటుంది చాట్ జీపీటీ. ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో మనం ఎట్లా అడిగాము, కంటెక్స్ట్ రిలేటెడ్ అనేది అది మెమరీలో ఉంచుకొని దాని బేస్డ్ నెక్స్ట్ అనేది ఆన్సర్స్ ఇస్తుంది నెక్స్ట్ టైం మనం క్వశ్చన్ అడిగినా కానీ. గూగుల్ సెర్చ్ లో అయితే అట్లా గుర్తుంచుకోవటాలు అట్లా ఏమి ఉండవు, మళ్ళీ క్వశ్చన్ అడుగుతాం మళ్ళీ వెబ్సైట్స్ ఇస్తుంది, వెతుక్కోవాలి, అవన్నీ ఉంటాయి. మెయిన్ ఈ చాట్ జీపీటీని ఎక్కడ యూజ్ చేస్తాము? ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ లో చూసాం. స్టోరీస్ కి, పోయమ్స్ రాసేటప్పుడు, కస్టమైజ్డ్ మెయిల్స్ రాయాలన్నా సరే, స్క్రిప్ట్స్, యూట్యూబ్ స్క్రిప్ట్స్ అట్లాంటివి రాయాలంటే మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకోవచ్చు. కానీ గూగుల్ని మనం ఇట్లా డైరెక్ట్ స్క్రిప్ట్ రాయి నేను ఒక స్టోరీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, నాకు ఒక స్టోరీ అట్లా అడగలేము కదా. ఇంకోటి స్టడీ హెల్ప్ పిల్లలకి, మనకి ఇప్పుడు అందరం ట్యూషన్స్ జాయిన్ చేస్తున్నాం కదా, ఒక ట్యూటర్ లాగా ఒక కోచింగ్ లాగా కూడా ఉపయోగపడుతుంది చాట్ జీపీటీ. అదే గూగుల్లో సెర్చ్ చేస్తే జస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ సైకిల్ అంటే వెబ్సైట్స్ ఇస్తుంది, ఆ వెబ్సైట్స్ నుంచి మన ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఏదో ఒక వెబ్సైట్ నుంచి కాపీ చేసి రాసుకుంటాం. ఇక్కడ అట్లా కాదు, మనకి ఏజ్ స్పెసిఫిక్ మీద ఒక అదే టాపిక్ 5 years కిట్ ఉంటుంది, 12 years కిట్ ఉంటుంది, సారీ 5 కాదు 6 to 7 years కిట్ ఉంటుంది, 12 to 13 years కిట్కి ఉంటుంది. కానీ టాపిక్ వేరీ అవుతా ఉంటుంది, డెప్త్ లెవెల్ పెరుగుతుంది. అదే మనకి ఆ అది ఎట్లా ఇవ్వాలని ప్రాంప్టింగ్ లో చూస్తాం. కానీ ఇక్కడ అదేమీ లేకుండా అందరికీ ఒకటే ఆన్సర్ ఇచ్చేస్తుంది గూగుల్ సెర్చ్ లో. సో మనకి ఏదన్నా అవుట్పుట్ కూడా ఇక్కడ ఫిక్స్డ్ గా ఇచ్చేస్తుంది, ఎట్లా మనకి వెబ్సైట్స్ ఇస్తుంది వెతుక్కుంటాం. కానీ ఇక్కడ చాట్ జీపీటీ ప్రాంప్టింగ్ వచ్చేసరికి స్పెసిఫిక్ గా అడగచ్చు, నాకు తెలుగులో కావాలి, లేదు నాకు గుడ్ హ్యాబిట్స్ వర్సెస్ బ్యాడ్ హ్యాబిట్స్ అనే టాపిక్ తీసుకుని దాన్ని ఒక టేబుల్ ఫార్మాట్ లో నాకు స్క్రిప్ట్ తీసుకురావాలి అన్న, మనకి ఇవన్నీ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే అక్కడ మన స్పెసిఫిక్ గా అనేది ఇక్కడ వస్తుంది. నేను నేను ఇక్కడితో రికార్డింగ్ ఆపేస్తానండి, ఎట్లాగో మళ్ళీ ఇంకొక లింక్ జాయిన్ అవుతారు కదా.